చాలా సినిమాలో రావణుడు కూడా సీత స్వయంవరానికి వచ్చినట్టు శివధనస్సు మోయలేకపోయినట్టు చూపించారు. కానీ ఇది ఎంతవరకు నిజం? శ్రీరాముడు కూడా భగవతి దేవిని సీత అన్వేషణ కోసం ప్రార్థించారు. రావణుడు పలికెను, సమృద్ధిశాలియగు లంకకు నేను రాజును, రావణుడను. నా భార్య పేరు మందోదరి, సుందరి. నిన్ను పొందుటకే నేను ఈ రూపమును ధరించితిని. వరారోహ, నా సోదరి శూర్పణఖ ప్రేరణతో నేనిచటకు వచ్చితిని. కరదూషణులను ఇరువురు సోదరులు జనస్థానమున చంపబడిరని నాకు తెలిసినది. అందువలన నీవు నీ మానవపతిని వదిలిపెట్టి త్రిలోకనాథుడనగు నన్ను భర్తనుగా చేసుకొనుము. రాముడు రాజ్యభ్రష్టుడయ్యేను. అతని ముఖము సదా ఉదాసీనతకు లోనయ్యుండును. అతడు శక్తిహీనుడై వనములో ఉంటున్నాడు. సుందరీ, నీవు నా పట్టపురాణివి కమ్ము. మండోదరి నీ అధీనమున నుండును. నేను నీకు దాసుడనగుదును. దయచేసి నీవు నాకు స్వామినివి కమ్ము. నేను సకలలోకపాలురను జయించితిని. అయినప్పటికీ నా మస్తకము నీ చరణముల నంటుచున్నది. జానకి, ఇప్పుడు నా చేతిని పట్టుకుని నన్ను సనాతుని చేయుము. అబ్బలా, ఇంతకు మునుపే నీ కొరకు నీ తండ్రిని యాచించితిని. నేను ధనుస్సును విరుచుట పన్నముగా పెట్టితి నని జనకుడు నాతో చెప్పెను. భగవంతుడగు శంకరుని విల్లు నా చేతులతో విరిగిపోవునన్న భయముతో నేను స్వయంవరమునకు వెళ్లనేలేదు. కాని అప్పటి నుండి విరహముతో వ్యాకులత చెందిన నా మనస్సు నీయందు ఆసక్తమయ్యున్నది. నీవు ఈ వనములో నివసించుచున్నావని విని నేనిచటకు వచ్చితిని. నీవిప్పుడు దయతో నా పరిశ్రమను సఫలమొనర్చుము. ఇక్కడ మనం గమనించాల్సింది, చాలా సినిమాలో వల్ల క్రియేటివిటీ ఉంటుంది. అదే నిజం అని అనుకోకూడదు. నిజాలని గుర్తించండి.